బాగున్నారా? ఈ రోజు మీకు ఒక కొత్త రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఆ రెసిపీ పేరు ఏంటంటే గుంటూరు గోంగూర పలావ్. చాలా సింపుల్ గా ఈజీగా కుక్కర్ లో ఎలా చేసుకోవాలో ఈ రోజు అయితే చూపించేస్తా పదండి. గుంటూరు గోంగూర పలావ్ కి ఏమేమి కావాలో ఫస్ట్ అయితే చూసేద్దామండి. మనకి ముఖ్యంగా గోంగూర కట్టలు కావాలి. ఇవి చిన్నవి కాబట్టి ఒక 4 కట్టలు తీసుకున్నాను. ఒక 3 గ్లాసులు మామూలు బియ్యం తీసుకున్నా. మామూలు బియ్యం 3 గ్లాసులకి 4 కట్టలు గోంగూర అయితే తీసుకున్నా అండి. దాంతో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా టమాటాలు, ఒక 2 టమాటాలు, పెద్ద టమాటాలు తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకున్నా. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వీటితో పాటు గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు కూడా తీసుకోవాలండి. కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాం. కుక్కర్ వేడయ్యాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో పాటు కొంచెం నూనె కూడా వేసుకోవాలండి. దీంతో పాటే కొంచెం నూనె కూడా వేసుకోవాలండి. నూనె వేడయ్యాక ఇదిగోండి మసాలా సరుకులు, అలాగే మనం కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకోవాలండి. జీడిపప్పు వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. మీకు కావాలంటే వేసుకోండి జీడిపప్పు, లేదంటే లేదు. మ్యాండేటరీ ఏం కాదు, ఊరికే నేను టేస్ట్ కోసం ఒక 2 జీడిపప్పు వేసాను. ఇది ఇలా వేగుతూ ఉండగానే మనం దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలండి. పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. కలిపేసుకోవాలి. ఇవన్నీ ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం టమాటాలు, ఒక 2 టమాటాలు వేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని, టమాటాతో పాటు ఒక పచ్చిమిర్చి వేసింది పర్లేదులేండి, కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గనివ్వాలండి. టమాటాలు కొంచెం మగ్గాక కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఆ గోంగూరతో పాటు ఇంకొక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అంటే మనకి కారం దీంతోనే అండి, వేరే కారం ఏమి వేయం. ఇందాక ఒక 2 వేసాం కదా, ఇప్పుడు ఇంకొక 5 పచ్చిమిర్చి వేసాము. దీంతో పాటే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను కొంచెం పసుపు వేసాను, అలాగే ఉప్పు కూడా వేస్తున్నానండి. మన ఎసరు పోసుకునేటప్పుడు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చులేండి ఉప్పు. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం వేసాను. ఇప్పుడు ఈ గోంగూరని బాగా అడుగు నుంచి కలిపేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఇదిగో నాకు అడుగు పట్టినట్టు అడుగు పట్టిద్ది. వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు పర్లేదు, కానీ మీరు చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఇదిగోండి గోంగూర చూసారా, జస్ట్ కొంచెం వేసి ఒక్క సెకండ్కే గోంగూర అంతా నీట్గా మగ్గిపోయింది. కొంచెం నూనెలో వేగనివ్వండి గోంగూర, లేదంటే వాసన వచ్చేస్తుంది. అందుకని కొంచెం నూనెలో వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నాం. గోంగూర ఉడికిపోయిన తర్వాత మనం కడిగి ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలండి. బాస్మతి బియ్యం అయినా మామూలు బియ్యం అయినా మీ ఇష్టం. మేమైతే మామూలు బియ్యం తీసుకున్నాం. ఇవ్వండి, నానబెట్టుకుంటే ఏంటంటే కొంచెం పలుగ్గా వస్తుంది. ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, కుక్కరే కాబట్టి పర్లేదు. బియ్యం కూడా వేసాక ఇదిగోండి అడుగు నుంచి ఇలాగా ఈ గోంగూర అంతా బియ్యానికి పట్టేటట్టుగా కలిపేసుకొని ఒకసారి బియ్యం వేసి కలుపుకున్నాక ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటున్నాను. ఇక ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఎసరికి సరిపడినంత నీళ్లు పోసుకొని, నేను గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు తీసుకున్నాను. అడుగు నుంచి కలిపేసుకొని కుక్కర్ మూత ఒకసారి ఈ టైంలోనే ఉప్పులు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని
కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిస్తే మన గోంగూర పలావ్ రెడీ అండి. గుంటూరు గోంగూర. గుంటూరు గోంగూర పలావ్ అదండి సంగతి. అది ఇవన్నీ అడుగు నుంచి కలిపేసుకొని స్మెల్ బాగా వస్తుందమ్మో. ఒక్కసారి ఉప్పు ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటే ఇంకా విజిల్స్ పెట్టేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చేసినాయి కదండి. విజిల్స్ వచ్చేసాక పొయ్యి ఆపేసుకొని ఆవిరి దానంతటి అదే పోనిచ్చాలి. మనమే గెలికి దాన్ని ఆవిరి పోనిస్తే మెత్తగా అయిపోద్ది అనమాట. దానంతటి అదే ఆవిరిపోతే ఏంటంటే పలుగ్గా వస్తుంది. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఆహా మామూలు లేదుగా. కొద్దిగా వాటర్ కొంచెం సేపు ఉంచితే అది కూడా పొడి పొడి అయిపోద్ది. బాబ్బా స్మెల్ భలే ఉంది. దీంట్లోకి ఏ చికెన్ కర్రీ రొయ్యల కర్రీ వేసుకొని తింటే భలే ఉంటుంది. వేడిగా ఉంది. భలే ఉంది టేస్టీగా. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. ఉత్తిదే కూడా బాగుంది, కానీ దీనికి ఏమైనా నాన్ వెజ్ కాంబినేషన్స్ ఉన్నా లేదంటే నాన్ వెజ్ తిన్నోళ్ళు పెరుగు చట్నీ వేసుకొని తినండి. నెక్స్ట్ లెవెల్. అసలు టేస్ట్ మాత్రం భలే ఉంది. మధ్యలో జీడిపప్పు ఈ పచ్చిమిర్చి నంచుకుంటా తింటే టేస్ట్ అయితే భలే బాగుంది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.